యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి బాగా వార్తల్లోకి వస్తున్న అంశం. ఈ నెల 14వ తేదీన 22వ లా కమిషన్ ఉమ్మడి పౌర స్మృతి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజల నుంచి, ధార్మిక సంస్థల నుంచి, అంటే మత పెద్దల దగ్గర నుంచి దానికి సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలను సొలిసిట్ చేసిందనమాట. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్కి ఉన్న అబ్జెక్షన్స్ ఏంటి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలాంటి సవాళ్ళు రాబోతున్నాయి, దానికి సంబంధించి ఎటువంటి సూచనలు మనం చూస్తే బాగుంటుంది అని ప్రజల దగ్గర నుంచి అండ్ రకరకాల ధార్మిక సంస్థల నుంచి కూడా ఇది కొన్ని సూచనలు ఆహ్వానించిందనమాట. అయితే 2018లో చూస్తే 21వ లా కమిషన్ భారతదేశంలో ఈ టైంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంత పాసిబుల్ కాదు, అంత ఆవశ్యకత లేదు అని చెప్పేసింది అనమాట. అయితే మనకు తెలుసు, ఈ సంవత్సరం 2023 వచ్చే సంవత్సరం భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశం మీద, దాని చుట్టూ అని చెప్పొచ్చు. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశం ఇప్పటిది కాదు. అసలు మన రాజ్యాంగం రచించేటప్పుడే రాజ్యాంగ పరిషత్తు అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాళ్ళు అప్పటి నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డిస్కస్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్కి అనుకూలంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అప్పట్లో చాలామంది వాదనలు వినిపించారు. బిఆర్ అంబేద్కర్ గారు, ఆలడి కృష్ణస్వామి అయ్యర్ గారు, కేఎం మున్షి గారు, ఇలాంటి వాళ్ళందరూ. అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్కి ప్రతికూలంగా అంటే వ్యతిరేకంగా అనేక ధార్మిక సంస్థల ప్రతినిధులు, ఇస్లామిక్ సంస్థలకు చెందిన ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా దానికి అగెనిస్ట్గా మాట్లాడారు. ఆ తర్వాత మనకు తెలుసు, మన రాజ్యాంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆర్టికల్ 44లో ఉంది. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనమాట, ఆదేశ సూత్రం. అంటే దాన్ని ఎన్ఫోర్సబిలిటీ దానికి ఉండదు. కానీ భారతదేశంలో మనం చూస్తే కనుక గోవాలో దీన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టారు. అది ఎప్పటి నుంచి, మొదటి నుంచి అక్కడ ఉంది. ఎందుకంటే అది సపరేట్గా ఫస్ట్ నుంచి పోర్చుగీస్ రూల్ టెరిటరీ కాబట్టి అక్కడి నుంచి ఉంది అనమాట. భారతదేశంలో మన రాజ్యాంగంలో ఈ పర్సనల్ లాస్ అనేవి, అంటే మ్యారేజ్, ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు, డైవర్స్, మెయింటెనెన్స్, సక్సెషన్, అడాప్షన్, ఇవన్నీ కూడా ఉమ్మడి జాబితాలోనే, కాంకరెంట్ లిస్ట్లోనే. అంటే సెంటర్ లా చేయొచ్చు, అలానే స్టేట్స్ కూడా లా చేయొచ్చు అనమాట. కేంద్రము, పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్స్ కూడా లా చేయొచ్చు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ చుట్టూ అనేక రకమైన సెన్సిటివ్ అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే 1985లో షాబాను కేసు సంబంధించి, ఆ తర్వాత సరళ ముద్దుల కేసు, వీటన్నిటిలో కూడా సుప్రీంకోర్టు అనేక కేసుల్లో అనేక సార్లు యూనిఫామ్ సివిల్ కోడ్ ఆవశ్యకతను, యూనిఫామ్ సివిల్ కోడ్ భారతదేశంలో ఉండాల్సిన ఆవశ్యకతను చాలాసార్లు ఉద్ఘాటించిందనమాట. అండ్ ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్ కాబట్టి దాని ఆవశ్యకత చాలాసార్లు అనుకుంటున్నప్పటికీ కూడా రకరకాల సందర్భాల్లో దీనికి సంబంధించి చర్చలకు వస్తూనే ఉంది. కాకపోతే పూర్తి స్థాయిలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు స్టెప్స్ కొంతమంది చెప్పినా సరే పూర్తి స్థాయిలో తీసుకొచ్చే అవకాశం వెంటనే కనిపించలేదు. కాబట్టి అది ఆర్టికల్ 44లో ఉండిపోయింది అనమాట. మనం ఇక్కడ ఒక అంశం గమనించాలి. రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానమే. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా. ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ని మనం ఇంగ్లాండ్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నుంచి కామన్ మ్యాన్ వరకు లా ఈక్వల్గా అప్లై అవుతుంది అని. అయితే మనం గమనిస్తే క్రిమినల్ లా అంటే ఒక హిందూ మర్డర్ చేసినా, ఒక క్రిస్టియన్ మర్డర్ చేసినా, ఒక సిక్ మర్డర్ చేసినా, లేదా ఏ క్రైమ్ చేసినా చట్టం ఒకేలాగా అప్లై అవుతుంది. చాలా వరకు సివిల్ లాస్ కూడా ఒకేలాగా అప్లై అవుతాయి. ఉదాహరణకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లాంటివి. అయితే పర్సనల్ లాస్ అంటే వివాహము, విడాకులు, భరణము, తర్వాత వారసత్వము, దత్తత, ఇవన్నీ కూడా మతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ లేదనమాట. మతాన్ని బట్టి మన పర్సనల్గా మారుతుంటుంది. ఉదాహరణకి హిందూ సక్సెషన్ యాక్ట్ హిందువులకు అప్లై అవుతుంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇవన్నీ హిందువులకు అప్లై అవుతాయి. అలానే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్స్కి అప్లై అవుతుంది. షరియత్ లా, ఇస్లామిక్ లా, ఇదంతా కూడా ముస్లిమ్స్కి అప్లై అవుతుంది అనమాట. ఎవరి లా వాళ్ళకే, ఎవరి స్పేస్ వాళ్ళకే. అయితే ఇలా ఉంటే తప్పేంటి, ఎవరి పర్సనల్ లా వాళ్ళకు ఉండటంలో నష్టం ఏంటి అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి చూద్దాం అసలు పర్సనల్ లాస్లో ఏముంది, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటో. ఉదాహరణకి మీరు ముస్లిం లా తీసుకోండి. ముస్లిం లా ప్రకారం మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్. ఈ మ్యారేజ్ అనే కాంట్రాక్ట్లో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ మాత్రమే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. రకరకాల తలాక్ సిస్టమ్స్ ఇంకా ప్రివేల్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇంకా కూడా తలాక్ అనేది పూర్తి స్థాయిలో ఉంది. ఓన్లీ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాకే అది బ్యాన్ అయ్యింది అనమాట. సుప్రీంకోర్టు ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఇంకా 5 రకాల తలాక్స్లో, 5 రకాల విడాకులు ముస్లింలో ఓన్లీ ఒక రకమే అన్కాన్స్టిట్యూషనల్ చేశారు. మిగతా అన్ని రకాలు చూస్తే 2-3 రకాలు మహిళలకు విరుద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ముస్లిం లాలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకి నికా హలాలా అని చెప్పి. నికా హలాలా అంటే ఒక పెళ్ళైన జంట, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతే మళ్ళీ ఆ భార్య మొదటి భర్తని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆవిడ ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళతో కాపురం చేసిన తర్వాత మళ్ళా
మొదటి భర్త దగ్గరికి మళ్ళీ వివాహం చేసుకోవడానికి వెళ్ళొచ్చు అనమాట. ఇదే నికా హలాలా కాన్సెప్ట్. దీని గురించి కూడా కోర్టులో ఉంది. తర్వాత ముస్లిం లాలో మెయింటెనెన్స్ విషయంలో కూడా, అంటే భర్త భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత ఆవిడకి భరణం ఇచ్చే విషయంలో కూడా స్పష్టత లేదు. ఇదే పెద్ద కేసు, షాబాను కేసు మనం చూసాం. ఇప్పటికీ కూడా ఇద్దత్ పీరియడ్ తర్వాత, అంటే విడాకులు ఇచ్చిన తర్వాత 3 మాసాలు అంటాం ఇద్దత్ పీరియడ్, లేదా వైఫ్ ప్రెగ్నెంట్ అయితే డెలివరీ అయ్యేదాకా, అప్పటి వరకు మాత్రమే హక్కుగా ఒక ముస్లిం భార్య భరణం అడగొచ్చు. ఆ తర్వాత భరణం అనేది రకరకాల ఇంటర్ప్రిటేషన్ సుప్రీంకోర్టు, అంటే సుప్రీంకోర్టు కొన్నిసార్లు ఎంపథెటిక్గా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి భరణం ఇప్పించగలిగిన పూర్తి స్థాయిలో రైట్ టు మెయింటెనెన్స్ అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాలేదు ముస్లిం లాలో. ఇంకా ఇలా ముస్లిం లాలో అనేక సందర్భాల్లో మహిళలకి వివక్ష ఎదురవుతూనే ఉందన్నమాట. పర్సనల్ లాలో ఇది మేజర్ ప్రాబ్లం అవుతుంది ముస్లిం పర్సనల్ లాలో. అదేవిధంగా దవర్ అనే సిస్టమ్, రకరకాల సిస్టమ్స్ కూడా ముస్లిం పర్సనల్ లాలో డిఫరెంట్గా ఉంటాయి హిందూ పర్సనల్ లా కింద. కమింగ్ టు హిందూ పర్సనల్ లా, అంటే హిందువుల చట్టం ప్రకారం ముఖ్యంగా హిందూ వివాహ చట్టం తీసుకోండి, లేదా హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్లో ఫస్ట్లో అంటే వారసత్వం అనేది తాత ఆస్తి మనవడికి అనే కాన్సెప్ట్, అంటే మేల్ ఇన్హెరిటెన్స్ ఉంది కానీ ఫీమేల్ ఇన్హెరిటెన్స్ లేదు. ఆ తర్వాత రకరకాల రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ ఇలాంటి రాష్ట్రాలు ఫీమేల్ ఇన్హెరిటెన్స్కి ఆడవాళ్ళకు కూడా ఆస్తులు సమానమైన హక్కులు ఇచ్చాయి. తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్ కూడా సవరణలు వచ్చాయి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా హిందూ ఆచారాల ప్రకారం ఆస్తి హక్కు ఎక్కువగా మహిళలకి చాలా చోట్ల వెళ్ళటం మనం చూస్తున్నాం. అదేవిధంగా హిందూ వివాహ చట్టంలో కూడా అనేక రకమైన మార్పులు రావాల్సి ఉంది. అండ్ కమింగ్ టు క్రిస్టియన్ లాలో వాళ్ళకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అప్లై అవుతుంది అనమాట. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. అయితే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ సంబంధించి క్రిస్టియన్ మేల్ చనిపోతే తల్లికి అసలు హక్కులు ఉండవు, భార్యకి ఎక్కువ హక్కులు ఉంటాయి అనమాట. తల్లి తను మెయింటైన్ చేసుకోలేకపోయినా కొడుకు ఆస్తి నుంచి తల్లికి వచ్చే అవకాశం లేదు ఏది కూడా. అదేవిధంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చూస్తే కనుక ఒక వైఫ్ కనుక హస్బెండ్ కనుక ప్రూవ్ చేస్తే వైఫ్ అడల్టరీ కమిట్ చేస్తుంది, అంటే వైఫ్ ఇంకొకరితో లీవ్ చేస్తుందని ప్రూవ్ చేస్తే విడాకులు వచ్చేస్తాయి. అదే వైఫ్ కనుక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం క్రిస్టియన్ వైఫ్ కనుక హస్బెండ్కి విడాకులు ఇవ్వాలి అంటే, హస్బెండ్ అడల్టరీ చేస్తున్నాడు అంటే ఇంకొక వ్యక్తితో జీవిస్తున్నాడని ప్రూవ్ చేయడం మాత్రమే కాకుండా తను వదిలేశాడు, తను డెజర్ట్ చేసేసాడు, అంటే కంప్లీట్గా ఆవిడ వదిలేశాడని కూడా ఆవిడ ప్రూవ్ చేయాలి. అంటే మహిళలకు ఒక రూలు, పురుషులకు ఒక రూలు. సో ఒక క్రిస్టియన్ హస్బెండ్ మన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం విడాకులు ఇవ్వాలి అనుకుంటే వైఫ్కి ఏమో డిఫరెంట్ రూల్ ఉంది, హస్బెండ్కి ఏమో డిఫరెంట్ రూల్ ఉంది. ఇలా అన్ని పర్సనల్ లాస్లో రకరకాల అంబిగ్యూటీస్, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా పర్సనల్ లాస్లో అమ్మాయిలకే, అంటే ఆడవాళ్ళకే, స్త్రీలకే ఎక్కువగా వివక్ష వాళ్ళే గురవుతున్నారు అనమాట. ఇదంతా కాకుండా భారతదేశం మొత్తం ఒకటే చట్టం పర్సనల్ లాస్ అని తేవచ్చు కదా అంటే, మనకు తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 to 28 ఉంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అండ్ వీఆర్ అలౌవింగ్ టు ఎంజాయ్ ద రిలీజియస్ స్పేస్ అనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ మతం సంబంధించిన స్పేస్ని అలౌ చేస్తున్నాం. అయితే రిలీజియస్ ప్రాక్టీసెస్లో ఈ స్పేస్ కూడా వస్తా. కొన్నిసార్లు మానవ హక్కులకి, మతపరమైన ఆచారాలకు ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు మనం దేనికి సపోర్ట్ చేయలేదు ఫస్ట్ క్వశ్చన్ అనమాట. రెండో క్వశ్చన్, చాలామంది ఆర్థోడాక్స్ సెక్షన్స్, ఏ మతంలో అయినా మనకు తెలుసు ఛాందసవాదులు ఉంటారు. వాళ్ళు మా మతాచారాలు మాకే ఉండాలి, దానిలోకి స్టేట్ చొరబాటు చేసుకోకూడదు, దానిలోకి చట్టాలు రాకూడదు అంటుంటారు. మూడోది, అంతకంటే ముఖ్యమైనది, ఇది రాజకీయపరమైన అంశం. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక తేనెటీగల తొట్టు లాంటిది అనమాట. అది కదిపితే దానికి అంతుండదు, దానిలో చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ వస్తాయి. దానిలోంచి ఒక కోడ్ సరిపోదు, దానికి సంబంధించి చాలా రూల్స్, అమెండ్మెంట్స్ చాలా చేయాలి. అండ్ భారతదేశంలో అనేక మతాలు, అనేక జాతులు, మతాల్లో కూడా సబ్సెక్ట్స్ చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ కామన్గా ఎలా చట్టాలు తేవాలనేది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. ఇవన్నీ చూసేసరికి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఇమీడియట్గా సాధ్యమేనా అని క్వశ్చన్. అండ్ కొన్ని రాష్ట్రాలు, మీకు తెలుసు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. ఉత్తరాఖండ్ లాస్ట్ ఇయర్ ఒక కమిటీ వేసి యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి ఆ కమిటీ సూచనలు ఆహ్వానిస్తే లక్షల కొలది సూచనలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం సూచనలు అంటే నాకు తెలుసు అది 10-20 లక్షల మినిమం సూచనలు వస్తాయి అనమాట. మొత్తానికి ఏకాభిప్రాయం రావడం చాలా కష్టం. ఏదైనా గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినా దానికి వ్యతిరేకత తట్టుకోవడం కూడా చాలా కష్టం. సో పొలిటికల్ విల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. దాంతోపాటు సొసైటీ కూడా ఎవాల్వ్ అవ్వాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావాలంటే కేవలం సమాజం మీద యూనిఫామ్ సివిల్ కోడ్ రుద్దటం కాదు, సమాజం కూడా దాన్ని అడాప్ట్ అయ్యే సిస్టమ్ తీసుకురావాలి. ఈవెన్ చాలా వరకు మీరు చూస్తే ముస్లిం మహిళలు కూడా ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ విషయం వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్గా పర్సనల్ లాస్ చేంజ్ చేయమని అడగల. ఆ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ విషయంలోనే వాళ్ళు ఫైట్ చేశారు, ఈవెన్ ముస్లిం ఉమెన్ ఫైటర్స్ కూడా. సో వాళ్ళకి ట్రిపుల్ తలాక్ వ్యవస్థని పూర్తి స్థాయిలో ఎవరు వ్యతిరేకించట్లేదు అక్కడ. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు, వాళ్ళలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి అందరి మీద, అన్ని మతాల మీద ఎలా రుద్దుద్ది అనేది పెద్ద క్వశ్చన్.
వీటన్నిటికీ మనం టైమే సమాధానం చెప్పాలి. యూనిఫామ్ సివిల్ కోడ్కి సపోర్ట్ చేసే వాళ్ళ వాదనలు అసలు ఏమున్నాయి? ముందుగా యూనిఫామ్ సివిల్ కోడ్ లేకపోతే భారతదేశంలో ప్యాట్రియార్కీ బాగా ప్రబలిపోతోంది. మహిళలకే అన్ని చట్టాలు వ్యతిరేకంగా ఉన్నాయి, ముఖ్యంగా పర్సనల్ లాస్ అంటున్నారు. రెండో అంశం రాజ్యాంగంలో మౌలిక సూత్రం, మౌలిక స్వభావం సెక్యులరిజం అనేది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా చెప్పారు సెక్యులరిజం ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి. అయితే మతాల మధ్య, మతాల లోపల కూడా సమానత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే తారతమ్యాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మతంలో కూడా కొంతమంది ఒకలాగా ఇంకొంతమందికి వివక్ష చూడటం తప్పు కదా అని చెప్పి. మూడో అంశం సోషల్ జస్టిస్. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సామాజిక న్యాయానికి దారితీస్తుందని చెప్పి. ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ పూర్తిగా ఒక ప్రోగ్రెసివ్ ఐడియా అని చెప్పొచ్చు. నిజంగా ఒక సమాజం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది ఆ సమాజంలో ఉన్న చట్టాలు, ఆ సమాజంలో ఉన్న సమానత్వం గురించి వల్లే మనకు తెలుస్తాయి. అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనే ప్రోగ్రెసివ్ ఐడియా ఇండియాలో అవసరం. అయితే ఎప్పుడు అవసరం అనేదే పెద్ద ప్రశ్న.